హే గాయ్స్, ఎట్లా ఉన్నారు? అందరూ మంచిగా ఉన్నారా? బాగున్నారా? బాగానే ఉన్నానండి. ఇంకా బీపీ షుగర్ ఏం రాలేదు. సో ఈరోజు మార్నింగ్ లేచాక బ్రష్ చేసుకున్నా. అండ్ నా బ్రషింగ్ అయిపోయిన తర్వాత నీట్గా ఫేస్ వాష్ తీసుకొని ఫేస్ అనేది వాష్ చేసేసుకున్నాను. అండ్ అంతలోపల నా వాచ్లో టైం చూస్తే 2 అయ్యింది. అండ్ మనం ఏంచి లంచ్కి అనేది కాలేజ్ క్యాంటీన్కి వచ్చాం. రైస్ బాగానే లేదు, తోటకూరలో ఉప్పు ఎక్కువ, బంగాళదుంప ఉడకనే లేదు, సాంబార్ అన్న పేరుతో పసుపు నీళ్ళు, రసం అన్న పేరుతో గోమూత్రం, మంచి నీళ్ళే మంచిగా, ఊరకాయ పెరుగులో మిక్స్ అయ్యింది. ఏం బాగలేకపోయినా ఎలాగోలా తినేసాం బతకడానికి ఫ్రెండ్స్. అండ్ భోజనం చేసేసాక హాస్టల్కి వచ్చేసి స్నానం అనేది చేసుకున్నా. ఇక్కడ ఎండలు అనేవి మామూలు లేవు, అందుకోసం పౌడర్ అనేది రాసుకున్నాను. అండ్ ఆఫ్టర్ మై బాత్ నేను నీట్ డ్రెస్ అప్ అయ్యి శివుడు కోల్కి అనేది వెళ్తాను నేను సోమవారం కాబట్టి. తీరా వచ్చి ఇక్కడ చూస్తే టెంపుల్ అనేది లాక్ చేసి పెట్టారు ఈరోజు ఈవినింగ్ కాబట్టి, అందుకే. నేనేం పాపం చేశాను, నాకే ఇన్ని కష్టాలు వచ్చాయి. అండ్ దర్శనం అయిపోయిన తర్వాత బొట్టు పెట్టేసుకున్నా. సో నా చెప్పులు ఎవరో పట్టుకొని వెళ్ళిపోయారు అక్కడ. సో అందుకే నేను వేరే వాళ్ళ చెప్పులు వేసుకొని వచ్చేసాను. అండ్ నా హెయిర్ అనేది నేను సరి చేసుకుంటుంది, గాలికి ఏంచి ఒక దగ్గర ఉండట్లేదు నా హెయిర్. అండ్ దారిలో ఒక బేకరీ ఉంటే ఆ బేకరీలోని కాజా కొనుక్కొని హాస్టల్కి అనేది స్టార్ట్ అయిపోయాను అనమాట. అండ్ నీట్గా ఒక సైడ్ నుంచి నడుచుకొని వెళ్తాను. నా సైడ్ నుంచి వెళ్తే ఎవరైనా గుద్దేస్తాను. అండ్ నేను హాస్టల్కి వచ్చే దారిలోని కోతులకు అనేది చూసాను. ఈ కోతులకి ఏంచి ఒకటి పట్టేసుకొని మార్కెట్లో అమ్మేస్తే మనం రిచ్ అయిపోవచ్చు అనమాట. అండ్ ఇటు చూసి అటు చూసి హాస్టల్కి అనేది వచ్చేసాను ఫ్రెండ్స్. తిరుపతిలో వెంకటేశ్వర స్వామి చూసినప్పుడు కూడా ఇంత ఆనందం కలగలేదురా. అండ్ హాస్టల్కి వచ్చేసి కెట్లర్ అనేది వేయించి సబ్బు వేసి వాష్ చేస్తాను, పాలు మరబెట్టుకొని తాగుదామని. దారిలో వచ్చినప్పుడు పాలు కొనుక్కున్నాను. అండ్ సక్సెస్ఫుల్గా పాలు అనేది మరబెట్టేసుకొని తాగేయడం అనేది జరుగుతుంది. సో ఈ రోజు సెలవు అనమాట. ఇంకో మంచి కంటెంట్తో రేపు వీడియోలో కలుసుకుందాం. బాయ్ ఫ్రెండ్స్.